ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ వీడియోలో శని 2.5 సంవత్సరాలకు ఒకసారి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతాడని అందరికీ తెలుసు. అయితే ఈ సంవత్సరంలో మార్చి 29, 30 తేదీల్లో కుంభరాశిలో ఉన్న శని మీన రాశిలోకి మారుతున్నాడు. అయితే ఏంటంటే ఇలా 2.5 సంవత్సరాలకు ఒకసారి 2.5 ఒకసారి శని మారినప్పుడల్లా ఖచ్చితంగా మన జీవితంలో జరిగే విషయాల మీద ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఎవరన్నా జాతకం దగ్గరికి వెళ్ళినా, సంవత్సరంలో టీవీలో ఫలితాలు చూసినా, పంచాంగంలో చదువుకున్న శనిని బట్టి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో చెప్తారనమాట. అంటే ఏంటంటే శని బాగుంటే, అంటే ఈ సంవత్సరం అంతా నాకు శని అనుకూలంగా ఉన్నాడు అంటే ఏంటంటే మన లైఫ్ ఎలా ఉంటుందంటే హైవే మీద ఎవరూ లేకుండా ఖాళీగా, ఇప్పుడు విజయవాడ నుంచి హైదరాబాద్ కొట్టేసినట్టుగా స్పీడ్గా వెళ్ళిపోద్ది అనమాట. శని ప్రతికూలంగా ఉంటే లైఫ్ ఎలా ఉంటుందంటే మంచి ట్రాఫిక్లో అనమాట. అంటే 3 కిలోమీటర్లు కూడా 2 గంటలు పట్టింది కదా, అలా లైఫ్ అనేది నిదానంగా వెళ్తుంది అనమాట. ఇది శని బాగుండడం, శని బాగోలేకపోవడం. ఇక్కడ నేను ఏదో తెచ్చిపెట్టట్లేదు. ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే శని మార్చిలో మారిపోతున్నాడు. జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలలు ఉంది. అంటే ఇప్పుడు కూడా చాలామంది అంటూ ఉంటారు ఏంటంటే అష్టం శని కానీ, అర్ధాష్టం శని కానీ, ఏలినాటి శని కానీ ఉన్నప్పుడు చివరిలో వెళ్తూ శని మంచి చేస్తాడు అంటారు. అదే పాయింట్ ఇక్కడ ఏంటంటే శని ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారేటప్పుడు చివరిలో కూడా తప్పకుండా మంచి చేస్తాడు. అంటే ఏంటంటే ఇప్పుడు శని అలాగో చివరికి వచ్చేసాం, మారుతున్నాడు. కుంభరాశి నుంచి మీన రాశిలోకి మారుతున్నాడు. అంటే ఈ మారే 3 నెలలు కూడా తప్పకుండా శని మీకు మేలు చేస్తాడు. ఏం మేలు చేస్తాడు? మనకి చాలా వరకు మన హోప్స్, డిజైర్స్, విషెస్ ఏవైతే ఉంటాయో అవి నెరవేరాలంటే మన పూర్వజన్మ, చాలామంది అంటారు కర్మ కర్మ కర్మ, పూర్వజన్మ ఫలితం, ఏ పాపం చేశానో ఈ కర్మ అనుభవిస్తున్నాను అంటారు. ఇవన్నీ తెచ్చిచ్చేది ఎవరు? శని అనమాట. అంటే ఏంటంటే పూర్వజన్మలో మనకి ఉన్న పాపాలన్నిటిని బట్టి శని ప్లేస్మెంట్ అనేది ఉంటుంది. శని మారుతూ ఉండడం వల్ల ఏలినాటి శని, అష్టం శని, అర్ధాష్టం శని, ఏదో శని వల్ల వాటిని అనుభవిస్తూ ఉంటామంటారు. అలాంటి శని కొంతవరకు ఇప్పుడు మీకు ఈ 3 నెలలు కూడా మంచి ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి చాలా వరకు మనసులో ఉన్న కోరికలు నెరవేరడానికి చాలా ఆస్కారం ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే మన రాశిని బట్టి, శనిని చూసే స్థానాలను బట్టి ఆ ఫలితాలు ఉన్నప్పటికీ అవి ఒక్కటే కాకుండా మనకి ఉద్యోగం మారాలని ఉందా, కొత్త ఉద్యోగం జాయిన్ అవ్వాలని ఉందా, వ్యాపారం చేయాలని ఉందా, వ్యాపారంలో వేరే రకరకాల చేంజెస్ చేయాలని ఉందా, పెళ్ళికి సంబంధించిన విషయాలు, పిల్లలకు సంబంధించిన విషయాలు, ఏదైనా నిర్ణయాలు ఇప్పటి నుంచో అవ్వట్లేదు, ఇవి జరిగితే నా లైఫ్ చాలా చక్కగా ఉంటుంది. స్థలం అమ్మాలి, పొలం అమ్మాలి, ఇల్లు అమ్మాలి, డబ్బులు ఇచ్చాము రావట్లేదు, లేకపోతే కొత్తగా ఏదైనా నేర్చుకుందాం, కోర్సులు నేర్చుకుందాం, అంటే ఒక అడుగు వేద్దాం, లైఫ్లో డెవలప్మెంట్ కోసం ప్రయత్నిద్దాం అనుకున్నా కొంతకాలంగా జరగట్లేదు, గతంలో చేసి వదిలేసాం, ఇలాంటివన్నిటి నుంచి మళ్ళీ వాటిని మళ్ళీ రీస్టార్ట్ చేస్తే ఈ 3 నెలల్లో ఖచ్చితంగా అవి నెరవేరే అవకాశం ఉంటుంది. ఇట్ ఈస్ ద గుడ్ టైం ఫర్ ఆల్ అనమాట. అందరికీ కూడా చాలా మంచి టైం. ఖచ్చితంగా రాశిని బట్టి ఏ స్థానాలు అనేది డిసైడ్ అవుతుంది, అది ఇబ్బంది లేదు. కానీ అన్ని పనులకి కూడా శని ఫ్రీనెస్ ఇచ్చినప్పుడు జరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, జ్యోతిష శాస్త్రం అనేది ఇంట్లో కూర్చుని పడుకుని ఆలోచిస్తూ కూర్చునే వాళ్ళ కోసం కాదు. ఇది డ్రీమర్స్కే. ఎవరైతే కొత్తగా ఆలోచిస్తారో, కళ్ళకంటారో నా జీవితంలో ఉండాలి, నేను ఇలాగే బతకాలి, నాకు ఇలాగే కావాలి అని ప్రతిరోజు దానికోసం స్ట్రగుల్ పడతారో, నా జీవితాన్ని నేను మార్చుకుందాం అనుకుంటారో, దానికి టైం అనేది ఉండదు. నేను 2 ఏళ్ళు కష్టపడ్డాను, 10 ఏళ్ళు కష్టపడ్డాను, 20 ఏళ్ళు కష్టపడ్డాను కాదు, అది మారే వరకు కష్టపడతారో వాళ్ళకు జ్యోతిష శాస్త్రం గైడ్ చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఎవరైతే ఒక నమ్మకంతో ప్రతిరోజు పొద్దున్న లేచిన కాంచి సాయంత్రం పడుకునే వరకు తనకి ఏదైతే డ్రీమ్ ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ తను వర్క్ చేసుకుంటూ కష్టపడతాడో వాళ్ళకి తప్పకుండా నవగ్రహాలన్నీ కూడా అనుకూలంగా మారుతాయి. అంతే తప్ప జీవితాన్ని పిచ్చి మాటలతోనూ పిచ్చిగా ఏదేదో అందరిని విమర్శిస్తూ అది తప్పు ఇది తప్పు ఏదో కౌర్లన్నీ చెప్పే వాళ్ళకి ఆస్ట్రాలజీ పనిచేయదనమాట. అయితే ఇక్కడ ఖచ్చితంగా శని ఈ 29/3/2025కి మారేలోపు మీకు చాలా వరకు మంచి జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే ప్రత్యేకించి మీ రాశి మీద శని ప్రభావం ఎలా ఉంటుంది, అలాగే ఏ స్థానాలను చూసినప్పుడు ఏ ఫలితాలు వస్తాయని ఇప్పుడు తెలుసుకుందాం అనమాట. ఇక ధనుసు రాశి వారి విషయానికి వస్తే ఏ స్థానాలపై శని ప్రభావం పాజిటివ్గా ఉంటుంది, ఏ విషయాలు అనుకూలంగా ఉంటాయి, ఏ విషయాలు కొంతవరకు డౌన్ ఉంటుందంటే శని 3లో ఉన్నాడు, 5, 9, 12 స్థానాలను చూస్తున్నాడు. ఉన్న స్థానంలో కొంతవరకు పెద్దగా
కొంచెం గందరగోళ పరిస్థితులు ఉంటాయి. చూసే స్థానాల్లో మాత్రం చాలా చక్కగా ఉంటుందన్నమాట. ఫిఫ్త్ హౌస్ అనేది చాలా వరకు ఒక వ్యక్తి జీవితంలో రొమాంటిక్ లైఫ్, రొమాన్స్, హ్యాపీనెస్ చాలామందికి కళ్ళు ఉంటాయి అన్నమాట. ఎప్పుడు కూడా అలా పట్టుకుని పడుకోవాలి, లేకపోతే వాళ్ళతో కలిసి చేయి వేసుకుని తిరగాలి, పార్కుల్లో తిరగాలి, లేకపోతే టూర్ వెళ్ళాలి, మా ఆయనకేం ఖాళీ ఉండలేదు, నాకేమో సెలవులు దొరకట్లేదు, ఇలాంటి ఇష్యూస్ ఇలాంటివి ఉన్నాయి కదా, అవి కొంతవరకు తగ్గి చాలా వరకు రొమాంటిక్గా లైఫ్ అనేది ఉండే అవకాశం ఉంటుంది. అయితే అందరికీ ధనుసు రాశిలో ఉంటుందంటే ఒకవేళ మీకు రాహు కానీ రాహులో శుక్రుడులో రాహు, శనిలో గురువు, గురువులో శని, రాహులో కేతువులో రాహు, శుక్రుడిలో శని, శనిలో శుక్రుడు, ఈ దశ అంతర్దశలు కాకుండా మిగతా ఏ దశ అంతర్దశలు జరిగినా ఖచ్చితంగా చాలా వరకు చక్కగా ఉంటుందన్నమాట. ఏంటంటే ఫిఫ్త్ హౌస్ చాలా వరకు రొమాంటిక్ లైఫ్ని చూపిస్తుంది. ఇక లవ్ అఫైర్స్, సీక్రెట్ అఫైర్స్ ఇవన్నీ కూడా చాలా పాజిటివ్గా ఉంటాయి అన్నమాట. పెట్టుకోవడం తప్పో రైటో నేను చెప్పను, కానీ ఏవైనా సరే మీరు ఆ రకంగా ఉన్న రిలేషన్స్లో ఈ 3 నెలల్లో కూడా మునిగి తేలే అవకాశం ఉంటుంది. అయితే అవి మళ్ళీ 3 నెలల తర్వాత ఏమైనా అటు ఇటు అయితే తట్టుకునే శక్తిని కూడా కొంచెం జాగ్రత్త పెట్టుకోండి. ఇక ఫిఫ్త్ హౌస్ అనగానే పిల్లలు పుట్టట్లేదు, హాస్పిటల్లో చుట్టూ తిరుగుతున్నాం, ఏం చేసినా జరగట్లేదు అన్న వాళ్ళకి కొంతవరకు కంగారు పడక్కర్లేదు. ఈ 3 నెలల కాలంలో వాటికి సంబంధించి గుడ్ న్యూస్ అనేది వినే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే పిల్లలకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా, వాళ్ళ కెరీర్కి సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఇవన్నీ కూడా చాలా క్లియర్ అవుతాయి. మా పిల్లలు చదవట్లేదు, రేపు ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేస్తున్నాయి, వాళ్ళు పాస్ అవుతారో ఫెయిల్ అవుతారో, ఈ టెన్షన్ నుంచి కూడా కొంతవరకు విముక్తి వస్తుంది. వాళ్ళే తెలుసుకుంటారు, ఏదో శని చూపిస్తారనమాట దారి కూడా, వాళ్ళు చదవడం అనేది మీకు హ్యాపీనెస్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఫిఫ్త్ హౌస్ ఇది క్రియేటివిటీ హౌస్. మీకు ఏదైతే టాలెంట్ ఉంటుందో దానికి సంబంధించి మీరు ప్రయత్నాలు చేస్తే దానికి రికగ్నైజేషన్ రావటం, దానికి సంబంధించిన చక్కటి కెరీర్ ఏర్పడడానికి కూడా చాలా వరకు అవకాశం ఉంటుంది. ఇక ఫిఫ్త్ హౌస్ అనేది లార్జ్ హౌస్ అనమాట. ఇందులో స్టాక్ మార్కెట్, గ్యాంబ్లింగ్ ఇలాంటివి అనమాట. అంటే ఇన్స్టెంట్గా కొంతవరకు మనీ రావడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా నెరవేరే అవకాశం ఉంటుంది. అయితే అందరినీ స్టాక్ మార్కెట్లో పెట్టాలని కాదు, అందులో కెరియర్ కొనసాగిస్తున్న వాళ్ళకి ఈ మధ్య అడ్వైజర్స్ ఎక్కువైపోయారు, చేసేవాళ్ళు కూడా ఎక్కువైపోయారు. కాబట్టి చాలా వరకు ఈ ధనుసు రాశి వరకు ఆ విషయాలు చాలా బాగుంటాయి. ఇక గేమ్స్, స్పోర్ట్స్ ఇలాంటి వాటిలో ఉన్న వాళ్ళకు కూడా ఈ 3 నెలల్లో కెరియర్లో మంచి మలుపులు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. చాలా వరకు మంచి అవకాశాలు వస్తాయి. ఇక ఏదైనా సరే తెలివితేటలతో పూర్తిగా ఇది కావాలని దృష్టి పెడితే ఖచ్చితంగా అందులో లక్ అనేది ఫేవర్గా అయ్యే అవకాశం ఉంటుంది. ఇక నైన్త్ హౌస్ కూడా చాలా మంచి హౌస్. లక్ ఇన్ ఆల్ మ్యాటర్స్ అనేది నైన్త్ హౌస్ చూపిస్తుంది. కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా భగవంతుడు నా వెనకాల ఉన్నాడు, నేను చేసే ప్రతి ఈ ఆరాధన కూడా పనిచేస్తుంది, పొద్దున్న మంత్రం చదివాను నాకు బాగా జరిగింది, సాయంత్రం గుడికి వెళ్ళొచ్చాను బాగా జరిగింది అన్న ఫీలింగ్ అనేది ఉంటుందన్నమాట. ఎప్పుడైనా సరే నైన్త్ హౌస్ పాజిటివ్గా ఉంటే, అసలు నైన్త్ హౌస్ అంటే ఏంటంటే మనలో ఉండే నమ్మకాలు అనమాట. అవి కొంతమంది చూడండి, ఈరోజు వైట్ షర్ట్ వేసుకోవాలి, బ్లాక్ షర్ట్ వేసుకుంటే బాగుంది, ఇవన్నీ కూడా నైన్త్ హౌస్లో మంచి ప్లానెట్ ఉన్నప్పుడు, నైన్త్ హౌస్ని ప్లానెట్ చూస్తున్నప్పుడు జరిగే అవకాశం ఉంటుందన్నమాట. కొంతమంది చూడండి ఇలాంటివి ఎంత ఫాలో అయినా ఏమీ జరగదు అనమాట. అంటే నైన్త్ హౌస్ బ్యాడ్గా ఉంటే ఇలాంటివి జరగవు. కాబట్టి ఈ 3 నెలల కాలంలో మీరు ఏది అంటే 7 శనివారాలు చేయడం, లేకపోతే ఏదన్నా సుబ్రహ్మణ్య స్వామి అభిషేకాలు చేసుకోవడం, శనివారం శివాలయంకి వెళ్ళడం, సోమవారం శివాలయంకి వెళ్ళడం, దశకి సంబంధించి ఏదైనా ఆరాధన చేసుకోవడం, ఇలాంటివి చేయడం వలన అవి ఇంకా కొన్ని ఎక్కువ రెట్లు ఫలితాన్ని తెచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కార్మిక్ కనెక్షన్స్ అనేవి తగ్గుతున్నాయి. అంటే శని తన కర్మ ప్రభావాన్ని తగ్గిస్తున్నాడు కాబట్టి కొంత ఫ్రీగా ఉంటుంది. ఎప్పుడు చదువు మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా మీరు బాగా చదవడం, మీరు ఏమన్నా పీజీల్లో ఉన్నా అంటే హైయర్ స్టడీస్లో ఉన్నా బాగా మంచి మార్కులు తెచ్చుకోవడం, అనుకోకుండా పిహెచ్డి లేకపోతే ఇంకా పెద్ద చదువులకు సంబంధించి పాజిటివ్గా జరగడం అనేది జరుగుతుందన్నమాట. లాంగ్ జర్నీస్ చేస్తారు, ఫారిన్ జర్నీస్ చేస్తారు, రొమాంటిక్ జర్నీస్ ఉంటాయి, స్పిరిచువల్ జర్నీస్ ఉంటాయి, చాలా వరకు హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ప్రతి కూడా నాకు అన్ని విషయాల్లో కలిసి వస్తుంది అన్నట్టుగా ధనుసు రాశి వరకు ఉండే అవకాశం ఉంటుంది. ఇక 12వ స్థానం అనగానే ఇక్కడ ఫిఫ్త్ హౌస్ అనగానే రొమాన్స్ అన్నాం కదా, 12వ స్థానం అంటే అక్కడ బెడ్ మీద ప్లెజర్స్ అనమాట. వీటికి సంబంధించిన హౌస్, అది భార్యాభర్తలు ఇంకా ఎక్సెట్రా ఏవైనా సరే కొంతవరకు అవన్నీ కూడా మెటీరియలైజ్ అవుతాయి. చాలా సంతోషంగా ఉంటారు. డేటింగ్లు, చాటింగ్లు వీటిల్లో మునుగు తేలే అవకాశం ఉంటుంది. చాలా వరకు ఖర్చు తగ్గుతుంది, లాస్ అనేది కూడా తగ్గుతుంది. ఎప్పుడు కూడా పోగొట్టుకోవడం, మనీ పోవడం, వేస్ట్ అయిపోవడం, ఏదైనా చేస్తే
మనకి నష్టం తప్ప లాభం లేదు, ఇలాంటి వాటి నుంచి ఖచ్చితంగా ధనుసు రాశి వారు బయటకు వస్తారు. కొంతవరకు మనకు కూడా గెయిన్స్ వస్తాయి. నేను కూడా ఇంతకాలం ఏదో చేయడం వల్ల నాకు అనుభవం వచ్చింది, అందుకే ఇప్పుడు వీటిని బాగా చేస్తున్నాను, వీటిని గతంలో పోగొట్టుకున్నాను, ఇప్పుడు నేను గెయిన్స్ సంపాదిస్తున్నాను అనే భావన అనేది కొన్ని విషయాల్లో బాగా కనిపిస్తుంది అనమాట. ఖచ్చితంగా ధనుసు రాశి వారికి ఇమాజినేషన్స్ ఏమున్నాయో ఇలా జరగాలి అలా జరగాలని అవన్నీ కొంతవరకు నెరవేరే అవకాశం ఉంటుంది. స్లీపింగ్ క్వాలిటీ పెరుగుతుంది, హ్యాపీగా నిద్రపోతారు, ప్రశాంతంగా ఉంటారు, ఎవరు డిస్టర్బ్ చేయరు. ఫారిన్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా చక్కగా ఉంటుంది, పర్మనెంట్ సెటిల్మెంట్ ఉంటుంది. ఫారిన్లో వీసా జీసీ ఏ ఇష్యూస్ ఉన్నా అవన్నీ క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఏ విషయాలు కొంతవరకు ఇబ్బంది పెడతాయంటే అన్నదమ్ములు అక్క చెల్లెలతో ఉన్న బంధాలు కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. వాళ్ళ విషయాల్లో ఎక్కువగా మీరు ఇన్వాల్వ్ చేసుకోవద్దు. వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు, మన పని మనం చేసుకుందాం అనుకోండి, అంతే తప్ప వాళ్ళు ఫంక్షన్కి రాదు, నేను పిలిస్తే ఫోన్ ఎత్తలేదు, ఇలాంటి వాటికి మీరు అడిగితే మాత్రం అవి పెద్దగా గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని పక్కన పెట్టండి. నెక్స్ట్ కమ్యూనికేషన్ అనేది జాగ్రత్తగా ఉండాలి. మీ ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడడం, ఎవరిని పడితే అది అనేయడం, మనవాళ్ళే కదా పెళ్ళమైనా భార్య అయినా భర్త అయినా లేకపోతే అమ్మ నాన్న అయినా ఫ్రెండ్స్ అయినా సరే వీళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం బూతులు తగ్గించుకోవడం, వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా ఉండడం మంచిది. ఎందుకంటే ఇంత చక్కగా మిగతా హౌస్లు బాగున్నప్పుడు మీ నోటి దొర వల్ల మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం వల్ల మీకు ఏదో కోపం, నేను ఇలాగే ఉంటాను అలాగే ఉంటాను, నాకు ఎక్కడ ఏదనిపిస్తే అక్కడ చెప్తాను, ఇలాంటి దిక్కుమాలి పద్ధతుల వల్ల ఆ హ్యాపీనెస్ని పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. చాలా సైలెంట్గా ఉండండి. ప్రతి మాటని కూడా నోట్లోంచి బయటకు వచ్చేటప్పుడు ఫిల్టర్ చేసి బయటకు వచ్చేలా చూసుకోండి, చాలా చక్కగా ఉంటుంది. అలాగే వర్క్ ప్లేస్లో ఎనిమీస్ అంటే అదేదో కత్తెట్టుకురాడు కానీ మిమ్మల్ని నెగిటివ్గా ఆఫీస్లో ప్రొజెక్ట్ చేస్తాకి చూసే వాళ్ళతో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇదే మెయిన్గా ఇంపార్టెంట్ ఇష్యూ. నోరు జాగ్రత్తగా పెట్టుకోండి. వర్క్ ప్లేస్లో మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ మీద ఒక్కనేసి ఉంచండి. ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా? ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా? అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశమహావిద్యల ద్వారా, అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు 100% సొల్యూషన్ కేవలం 2000 రూపాయలకు అందిస్తాం. మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం. కేవలం 40 నుంచి 60 రోజుల్లోపు మీ సమస్యకు 100కు 100% పరిష్కారం దొరుకుతుంది. దానికోసం మీరు మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరి వివరాలను 9160803649 అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా 2000 రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి. కేవలం 10 రోజుల్లోపు ఒకరోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం. 100కు 100% మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.